ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17 అధ్యాయంలోని 9వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశారు. ఆయుష్ను, మనోబలమును, దేహబలమును, ఆరోగ్యమును, సౌఖ్యమును, ప్రీతిని బావుగా వృద్ధి నొందించినవియు, రసము గలవియు, సముడు గలవియు, దేహమందు చాలా కాలం ఉండినవియు, మనోహరములైనవి ఆహారములు సత్వగుణము గల వారికి ఇష్టములై ఉండును. అయితే ఈరోజు చెప్పుకునేటువంటి 9వ శ్లోకంలో రాజసాహారం ఏదో ఎవరైనా చెప్తున్నారు. కట్వాంలా లవణాత్యుష్ణ తీష్ణ రూక్ష విదాహిన ఆహారా రాజశ్రేష్ఠ దుఃఖ శోకామయ ప్రదాహ. కటు చేతుగాను, ఆమ్ల పులుపుగాను, లవణ ఉప్పగాను, అత్యుష్ణ మిక్కిలి వేడిగాను, తీక్ష్ణ కారంగాను, రూక్ష సములు లేనివిగాను, విదాహిన మిగుల దాహము కలుగు చేయనివిగాను ఉండినవి, దుఃఖ శోకమయాపరాహ దుఃఖమును, వ్యాకులత్వమును, రోగమును కలుగు చేయనివి ఆహారాహ ఆహార పదార్థములు రాజసస్య రజోగుణము గల వారికి ఇష్టాహ ప్రియములు. చేదుగాను, పులుపుగాను, ఉప్పగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, సమురు లేనివిగాను, మిగుల దాహము కలుగు చేయనివిగాను ఉండనివి అనగా శరీరమునకు, దుఃఖమును అనగా మనసునకు, వ్యాకులత్వమును కలుగు చేయనివి ఆహార పదార్థములు రజోగుణము గల వారికి ఇష్టములై ఉండును. అయితే మనకు ప్రారంభంలో అమృతతుల్యముగా ఉండేటువంటి త్వదకు విషప్రాయముగా పరిణమించుటాయని 18వ అధ్యాయంలో భగవాన్ చెప్పబోతున్నారు. విషయేంద్రియ సంయోగ యత్తగ్రే మృతోపమం పరిణామే విషమేమివ తత్సుఖం రాజసం స్మృతం. అట్లాగే ఈ రాజసాహారమును ప్రారంభమున జనులకు ఇంపుగా తోచవచ్చును, కానీ భుజించిన కొంతసేపటికి గొప్ప దుఃఖమును, వ్యాకులత్వమును కలిగేయను. నిత్య జీవితమున ఈ విషయమును అనేక మంది అనుభవిస్తూనే ఉన్నారు. మరియు రజోగుణాత్మకము ఈ ఆహారమును భుజించు వారికి జ్ఞానమును సరిగా జరగదు, చిత్తము వికారవంతమై చంచలమై ఉండును. ఆ తర్వాత కొద్దిసేపైనను మనస్సు నిశ్చలముగా ఉండదు. జంతువుల్లో కూడా రజోగుణాహారముకు మాంసాదులను భుజించు సింహము, పులి, ఎలుగుగొడ్డు అతి చంచలములై క్రూరములై ఉండును. తృణాదులను పూజించు గోవు, మేక మొదలైనవి సాత్విక చుత్తి కలిగి ఉండును. సాయిరామ్.